ప్రతి సంవత్సరం మనం ఉపయోగించే వస్తువుల ధరలనేవి పెరుగుతాయి. ఇలా పెరగడాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ గురించి గాని, లేకుంటే సేవింగ్స్ గాని ఆలోచించినప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్రొడక్ట్ యొక్క రిటర్న్ మాత్రం ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా సేవింగ్స్ కూడా మనం చేసినప్పుడు మనం వచ్చే రిటర్న్ మాత్రం ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనము రూపీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది ఇంటాక్ట్ ఉండి మనకు ఫ్యూచర్‌లో మనం వచ్చిన రిటర్న్ ద్వారా మనం ఎక్కువ వస్తువులు కొనడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఒకవేళ ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయలేకపోతే వచ్చే రిటర్న్ దానివల్ల మనకేంటంటే మన యొక్క మనీ పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈరోజు వీడియోలో అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, అసలు ఇన్ఫ్లేషన్కు అండ్ రిటర్న్కు సంబంధం ఏంటి, అండ్ ఒకవేళ మనం సేవింగ్ చేయాలనుకుంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ అంటే ఏంటివి, ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అంటే ఏంటివి, ఒకవేళ మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా ఉన్నప్పుడు ఒకవేళ వాటికి ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం మారుతుంది. కాబట్టి ఆ వచ్చే రిటర్న్ అనేది మనం బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటి యొక్క రేట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లోటింగ్ రేట్ ఉంటుందా లేకుంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుందా అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఒక అవగాహన వచ్చి మీరు నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ సేవింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అండ్ రిటర్న్ అంటే ఏంటి, అండ్ బాండ్స్ అంటే ఏంటివి, వాటి యొక్క ట్యాక్స్ రూల్స్, అంటే మనం చాలా వరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ట్యాక్స్ రూల్స్ తెలియదు, ట్యాక్స్ రూల్స్ అంటే ఏంటి, అండ్ ఫైనల్ నా వ్యూ అయితే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి సంవత్సరము మనము యూజ్ చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇలా పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే మనము ఎక్కువ మన ఇండియా అనేది ఎక్కువ ఇంపోర్టింగ్ కంట్రీ, అంటే వేరే దేశాల నుంచి మనము క్రూడ్ తీసుకుంటాం. ఇలా క్రూడ్ తీసుకోవడం వల్ల లేకుంటే మనకు వేరే కంట్రీ నుంచి మనం ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకోవడం కాబట్టి వాటి యొక్క ధరలు అనేది పెరుగుతుంటాయి. అలా పెరగడం వల్ల వాటి యొక్క ధరల పెరుగుదల అనేది ఆటోమేటిక్గా మనకు నార్మల్ పర్సన్ కూడా కన్జ్యూమ్ ఎవరు చేస్తారో వాళ్ళపైన మనకు భారం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ప్రతి వస్తువు ధర అనేది కొన్ని వస్తువులకు ఎక్కువ పెరుగుతుంది, కొన్ని వస్తువులకు తక్కువ పెరుగుతుంది. కాబట్టి పెరగడం మాత్రం పక్క. కాబట్టి ఈరోజు మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలతో మనం ఏ వస్తువులు కొంటామో ఇంకా 2 ఇయర్స్ తర్వాత కూడా లేకుంటే ఇంకా 3 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ వస్తువులు కొనగలిగితే అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది జీరో. ఒకవేళ సేమ్ వస్తువుల కంటే తక్కువ వస్తువులు కొంటే అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే గ్రోయింగ్ ఎకానమీలో, అంటే మన ఇండియన్ ఎకానమీ అనేది గ్రోయింగ్ ఎకానమీ, అంటే డెవలపింగ్ ఎకానమీ కాబట్టి మన ఇండియాలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి దానివల్ల మనది ఎక్కువ ఇంపోర్టింగ్ కంట్రీ కాబట్టి మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ లేకుంటే సేవింగ్ చేసినప్పుడు కానీ వాటికి వచ్చే రిటర్న్ మాత్రం డెఫినెట్గా మనకు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండాలి. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉంటుందంటే మనము మన యొక్క రూపీ యొక్క మన దగ్గర ఉన్న డబ్బుల యొక్క పవర్ అనేది సేమ్ మెయింటైన్ అవుతుంది. వీలైతే దానికంటే ఎక్కువ పెరిగి మనకి ఎక్కువ వస్తువులు కానీ సేవలు కానీ మనం ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. ఏంటంటే అందులో ఒకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో ఏంటంటే ఇది బాండ్స్ అన్ని మనకు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ బ్యాక్డ్ బై గవర్నమెంట్, ఇది ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో మనకు ఇన్ఫ్లేషన్ చేంజ్ అవుతుంటుంది ప్రతి సంవత్సరము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకు గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుంది. కాబట్టి మనకు ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటి యొక్క బాండ్స్ యొక్క ఈల్డ్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరము ఇన్ఫ్లేషన్ అనుగుణంగా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో ఒక ఫిక్స్డ్ కాంపోనెంట్, అంటే వచ్చే రిటర్న్ అనేది ఒక ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది, ఒకటి వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ కాంపోనెంట్ ఎంత ఉంటుంది అంటే 0.3 నుంచి 1.5% అనేది ఉంటుంది. అండ్ వేరియబుల్ కాంపోనెంట్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది వేరియబుల్ కాంపోనెంట్. ఈ వేరియబుల్ కాంపోనెంట్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ప్రతి 6 మంత్స్కి ఒకసారి లేకుంటే ప్రతి 1 ఇయర్కి ఒకసారి కానీ ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంటుంది. ఈ ఆర్బీఐ ఇష్యూ చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ చేస్తుంటుంది. అలా ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్కి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మారుతుంటుంది. కాబట్టి అండ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి అది ఇనిషియల్ మన ప్రిన్సిపల్ అమౌంట్కి అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మనకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో 5,000 రూపీస్. కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అది మన ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి అలా మనకు క్యుములేట్ అవుతుంటుంది. కాబట్టి మనకు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో ఫైనల్గా వచ్చే రిటర్న్ అనేది కూడా మనకు మనకు ఇన్ఫ్లేషన్ ప్లస్ ఈ ఫిక్స్డ్ యాడ్ చేసి మనకు రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకు ఇన్ఫ్లేషన్
ఇండెక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చే రిటర్న్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ వస్తుంది కదా, ఆ ఎవ్రీ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మనకు ఐటీ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసినప్పుడు మనం ఆ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిందంటే వాటికి వచ్చే అమౌంట్ అనేది యాజ్ పర్ మన ట్యాక్స్ లా ప్రకారము అంటే మనకు అదర్ ఇన్కమ్ లాగా యాడ్ అయ్యి మనకు ట్యాక్స్ లా ప్రకారం మనం వాటికి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామ్షన్స్ అంటే ఏమి ఉండవు. కాబట్టి మనకు వచ్చే అమౌంట్ అనేది మనం డెఫినెట్గా రిటర్న్ అనేది మనం వాటికి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ వీటికి టెన్యూర్ వచ్చేసి 5 years. కానీ ఒకప్పుడు ఇది 2014 కంటే ముందు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ ఇష్యూ చేసేది ఎక్కువగా. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వీటి యొక్క రిటైల్ పార్టిసిపేషన్ అనేది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్లో తగ్గింది. అలా తగ్గడం వల్ల వాటిని డిస్కంటిన్యూ చేశారు. 2014 తర్వాత మనకు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ను మనకు ఆర్బీఐ ఇష్యూ చేయలేదు. వాటి ప్లేస్లోనే వేరే బాండ్స్ వచ్చినట్టే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నేషనల్ సేవింగ్స్ సెక్యూరిటీస్ క్యుములేటివ్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రిటైల్ పార్టిసిపేషన్ తగ్గిందో ఆ రిటైల్ పార్టిసిపేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిక్స్డ్ రిటర్న్ ఏమంటారంటే 0.3 to 1.5 కదా. ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ మనకు వచ్చే రిటర్న్ మాత్రము ఇది కూడా సేమ్ అంటే ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ అనేది మనకు సిపిఐ డేటా అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఎవ్రీ 6 months కానీ లేకుంటే ఎవ్రీ 1 year కానీ మనకు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేస్తుంటుంది. కాబట్టి అలాంటప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ కూడా చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అది అనేది మనకు 1.5% అనేది పెంచారు. ఇలా పెంచడం వల్ల ఏంటంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ లేకుంటే బ్యాంకులు కానీ లేకుంటే పెద్ద ఇన్వెస్టర్స్ కానీ ఇందులో అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ 1.5% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి చాలామంది ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఒక యాజ్ పర్ బ్యాంక్స్ కానీ లేకుంటే పెద్ద ఇన్వెస్టర్స్ కానీ యాజ్ పర్ వాళ్ళ మ్యాండేట్ ప్రకారము చాలామంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి వీటికి గవర్నమెంట్కి అవసరం ఉంటుంది కాబట్టి అప్పులు తీసుకోనికే. అలాంటప్పుడు ఈ బాండ్స్ నుంచి చాలా క్యాపిటల్ కలెక్ట్ చేసుకొని ఒక ఎకానమిక్ గ్రోత్లో మనకి ఇండియన్ ఎకానమిక్ గ్రోత్లో లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇది ఈ 2013లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 2014లో ఇది వీటిని డిస్కౌంట్ చేసారో అంతకంటే 1 year ముందే వీటిని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేయడం వల్ల రిటైల్ పార్టిసిపేషన్ పెరిగి చాలా వరకు ఏంటంటే క్యాపిటల్ అనేది కలెక్ట్ చేస్తారు. అండ్ ఇందులో ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం పెట్టే క్యాపిటల్ మాత్రము సేఫ్గా ఉంటుంది. అంటే మనం పెట్టే ప్రిన్సిపల్ అనేది నష్టం కాదు. ఎందుకంటే మనకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు క్యాపిటల్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మంచిది అవుతుందేమో మన క్యాపిటల్ గ్రో అవుతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ షేర్ మార్కెట్లో ఒకవేళ కంపెనీ ఏమైనా ఫ్రాడ్ అని తెలితే మాత్రం మనం కంప్లీట్గా క్యాపిటల్ పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనకు బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్గా ఉంటుంది. కానీ రిటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఇన్ఫ్లేషన్ లేకుంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అది లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి కండిషన్స్ పెట్టారో దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ ఒకప్పుడు సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేవి. కానీ ఇప్పుడు అవి ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ బాండ్స్ ఇప్పుడు ట్రేడ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇప్పుడు కొనుక్కోవాలంటే మాత్రము ఐఐఎఫ్సి అంటే ఐఐఎన్ఎఫ్సి అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నేషనల్ సేవింగ్ సెక్యూరిటీస్ క్యుములేటివ్ వీటిని మనం కొనుక్కుంటే మాత్రం మనము క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంటే మనము వచ్చే ఇంట్రెస్ట్ పైన మనము మన ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ అయితే యాజ్ పర్ మన ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారము ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు ఫైనల్గా మనకు వచ్చే కాంపోనెంట్ పైన కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉందో వాటిపైన కూడా మనకు రిటర్న్ వస్తుందో వాటిపైన కూడా ఇంట్రెస్ట్ అనేది కాంపోనెంట్ అనేది తప్పనిసరిగా పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు రాసే ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఒకవేళ మీరు అడిగే క్వశ్చన్ ఒకవేళ లాజికల్ అనిపిస్తుంది మాత్రం ఆ కామెంట్ పైన నేను వీడియో వేయడానికి కూడా రెడీగా ఉన్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ యొక్క ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. ఇందులో ఏముంటుందంటే మనకు ఫ్లోటింగ్ రేట్లో మనకు ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో అది కూడా మనకు ఇన్ఫ్లేషన్ బట్టి ఆర్బీఐ చేంజ్ చేస్తుంటుంది ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ను. కాబట్టి మనకు ఎన్ఎస్సి యొక్క సేవింగ్ రేట్ అనేది ఇది ఫ్లోటింగ్ రేట్ అంటే. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఒకటి ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏంటంటే మనకు 0.35% అంటే ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో వాటికంటే 0.35% ఎక్స్ట్రా ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కు ఎంత ఉందంటే ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 7.7. కాబట్టి మనకు ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్లో వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం ఎంత ఉందంటే 0.35
ప్లస్ 7.7, కాబట్టి మొత్తం ఎంత ఉంటుంది? 8.05% అనేది. ఈ 8.05% మనకు ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్లో వస్తుంది. అండ్ వీటికి ప్రతి 6 మంత్స్కి ఒకసారి, అంటే సెమీ యాన్యువల్లీ, బై యాన్యువల్లీ, అంటే మనకు ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇలా క్రెడిట్ అయినప్పుడు ఏంటంటే మనకు ఒక అదర్ ఇన్కమ్ లాగా ట్రీట్ అయ్యి మనకు వాటికి యాజ్ పర్ మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం వాటికి ఇంట్రెస్ట్ అనేది పేమెంట్, వాటికి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ వీటి యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే మనకు 7 years ఉంటుంది. కాబట్టి ఇది ఈ బాండ్స్ ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు ఇండెక్స్ బాండ్స్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ అవి ట్రేడబుల్ అయ్యేది, అవి ఇప్పుడు డిస్కౌంట్ చేసారు. అండ్ ఇంతకుముందు చెప్పిన ఏంటంటే ఐఐఎన్ఎస్సి ఈ బాండ్స్ ప్లస్ మనకు ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, సేవింగ్స్ బాండ్స్ అనేది ఇవి షేర్ మార్కెట్లో ట్రేడ్ కావు. కాబట్టి ఎవరైతే కొంటారో వాళ్ళే ఆ టెన్యూర్ అంటే కంప్లీట్గా మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఉంచుకొని వాళ్ళని మనకు మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేస్తారు, మనకు ఆర్బీఐ ఇష్యూ చేసిన కాబట్టి బైబ్యాక్ చేస్తారు. కాబట్టి మనం అంతవరకు మన దగ్గరనే ఉంచుకోవాలి. దానివల్ల మనకి ఏంటంటే ఒకవేళ మనకు ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే మాత్రం అది ఫ్లోటింగ్ రేట్ బాండ్స్లో మాత్రం ఓన్లీ సీనియర్ సిటిజన్ వాళ్ళకే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ కొంచెం పెనాల్టీ అనేది కొంచెం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒకవేళ మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా ఉండాలంటే మాత్రం మీరు ఐఐఎన్ఎస్ఎస్సి బాండ్స్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకుంటే లేదు నేను ఆర్బీఐ ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇందులో ఇన్వెస్ట్ కూడా మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యాక్స్ రూల్స్ అనేది మనకు ఏ సేవింగ్స్ బాండ్స్లో అయినా, ఇంతకుముందు చెప్పిన 3 సేవింగ్స్ బాండ్స్లో వచ్చే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మాత్రం డెఫినెట్గా నీకు అదర్ ఇన్కమ్ లాగా ట్రీట్ అయ్యి నువ్వు యాజ్ పర్ మన ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము ఎప్పుడైనా సరే మనము పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఉండాలి అండ్ సేవింగ్స్ ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సేవింగ్స్ కాంపోనెంట్ అంటే సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే మాత్రం ఇలాంటి ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన యొక్క క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఆలోచించినప్పుడు ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి వారం ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా ఛానల్ ఫాలో అయితే మీరు ఫైనాన్షియల్ అవేర్ అయ్యి వేరే వాళ్ళు చెప్పే ఎటువంటి స్టోరీల్లో ట్రాక్ కాకుండా మీరు హెల్తీగా కావచ్చు ఫ్రెండ్స్.